హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ అందెం రామరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మంచిగా ఉన్నామండి, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు భారత్ పాక్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ ఇన్వాల్వ్ కావడం అంటే మోడీ ట్రంప్ చెప్పినట్టు వింటున్నారా అని సందేహాలు చాలా మంది కలుగుతున్నాయి. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఏదే యుద్ధం అని ప్రకటించకపోయినా యుద్ధంలాగా జరిగింది కాబట్టి ఈ సమయంలో ఫస్ట్ మనం అయితే పహల్గామ్లో తీవ్రవాదులు జరిపిన దాడికి 6th మే నైట్ 7th మార్నింగ్ రోజున అయితే టెర్రరిస్ట్ స్థావరాలు టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసి ఎంతో 100కు పైగా ఉగ్రవాదులు చంపడం, వాటిని కూల్చేయడం చేశాము. దాని తర్వాత పాకిస్తాన్ రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం, దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడం. పాకిస్తాన్ ఇటు వరుసగా దాడి చేస్తుంటే మన మిసైల్స్తో కానీ మన డ్రోన్లతో కానీ ఇవి చేస్తుంటే మనం తిప్పి వాటిని ఆపుతూ ఏ ఒక్కటి కూడా వాళ్ళ టార్గెట్ పడకుండా మెయిన్గా వీటి మీద చూస్తూ తర్వాత మనం మళ్ళీ పాకిస్తాన్ దెబ్బతీయడం కోసం ఎయిర్ బేసెస్ మీద బ్రహ్మస్ తోటి మళ్ళీ దాడి చేసి 100% అక్యురసీ తోటి వాటిని దెబ్బతీసి పాకిస్తాను అమెరికా శరణి వచ్చే పరిస్థితి తెచ్చినాం. ఆ యుద్ధం అది స్టార్ట్ అయినప్పుడు రైట్స్ మేము ఇంట్లో ఇన్వాల్వ్ కాము. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ప్రకటించిన ట్రంప్ 2 రోజుల్లోనే యూటర్న్ తీసుకొని నేను ఇంట్లో పాల్గొన్నా, నేనేదో చేసినా అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆయన చెప్పుకునే విధానం ఎట్లా ఉందంటే కేఏ పాల్ కన్నా ఆ కేఏ పాల్ను ఆదర్శంగా తీసుకుంటా ఏది చేసినా నేనే చేసినా చెప్పుకున్నట్టు అని అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ 2 రోజులకే నా పాత్ర అంత లేదని మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నాడు. 3 రకాలుగా ట్రంప్ మాట్లాడి తన పరువు తీసుకోవడం కాదు, అమెరికా అధ్యక్షుని పరువు తీశాడు. అది అమెరికా ప్రజలు కూడా హర్షించరు. ఇది ఆయన చేసిన తప్పు. మోడీ గారు ఎంతో డిగ్నిఫైడ్గా ఎంతవరకు రెస్పాండ్ కావాలనో, ఎప్పుడు రైడ్ చేయాలనో, ఎట్లా చేయాలనో చాలామంది ప్రపంచం మొత్తం నేర్చుకుంటుంది. ఇండియా అయితే ఆపరేషన్ సింధూర్ చేసిందో ఆ పేరు పెట్టడం కాదు, పేరు విషయం కూడా కానీ బయట వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్ లాగా సిరీస్ లాగా జరిగే యుద్ధాలు సూపర్ ఓవర్ లాగా జరిగింది. ఇప్పుడు క్రికెట్ వర్డ్స్లో చెప్పాలంటే సూపర్ ఓవర్లో రిజల్ట్ వచ్చే టైప్లో జరిగింది ఇది. ఎందుకంటే మనము ప్రజల మీద దాడి చేయలేదు. మన దేశ గొప్పతనం అది. మన పాకిస్తాన్ ప్రజల మీద కాదు, వాళ్ళ శత్రువులు, శత్రువులు. టెర్రరిస్ట్కి సపోర్ట్ ఇస్తున్న గవర్నమెంట్ శత్రువు, టెర్రరిస్ట్కి సపోర్ట్ ఇస్తున్న సైన్యం శత్రువు, పాకిస్తాన్ ప్రజలు కాదు. కాబట్టి ఆ విధంగా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్, టెర్రరిస్ట్ అండ్ ఎయిర్ బేసెస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్ డ్యామేజ్ ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే అప్పటిదాకా మేము అణ్వస్త్రాలు ఉన్నాయి, మేము ఊపిరిదాలు నోరు పదకుండా బంకుల పోయి దాచుకుండ్రు, అడ్రస్ లేకుండా పోయిండ్రు. మన డిఫెన్స్ వాళ్ళు, మన ఆర్మీ, మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఇట్లా పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చింది. మేము ఆలోచన చేసి 5 గంటల నుంచి అని చెప్తున్నాను. ఎక్కడ అమెరికా పాత్ర ఉందని కానీ ఎక్కడ మనం చెప్పలేదు. వాళ్ళు చెప్పుకొని వాళ్ళు యూటర్న్లు తీసుకుంటారు. దానికి వాళ్ళే ఆన్సరబుల్. ప్రతిదానికి మోడీ గారు సమాధానం చెప్పాలంటే మోడీకి ఇట్లా మాట్లాడితే ఏంటంటే ట్రంప్ లాగా చీప్ అయిపోతారు. అది కాదు, డిగ్నిఫైడ్గా ఉండాలి. ప్రపంచం మొత్తానికి భారత్ చేసింది పని చాలా ఆదర్శవంతంగా ఉంది. భారత ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం ఏం తప్పడదామా, కోడిగుడ్డుకు ఈకలు ఎట్లా వీకుదామా అనే ప్రయత్నం తప్ప ఇంకొక విషయం కూడా ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయినాక పిఓకు క్యాప్చర్ చేయాలి. కొంతమంది ఇప్పుడు ఒక మీడియా ఛానల్లో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా టీఆర్పీ రేట్ ఉంది. ఎక్కడంటే మన ఇది కరాచీ నౌకాశ్రయం మీద బాంబు దాడి జరిగిందని వీడియోలు ఎయిర్ బేస్ జరిగిందని చూపించింది. లైవ్ టెలికాస్ట్లో బాంబులు పేలుతున్నాయి. మనం ఇవి మిసైల్ బ్రహ్మోసు, అది నౌకాశ్రయమే కాదు, ఎయిర్ బేస్. దాన్ని ఇట్లా చూపించి తప్పుడు దాంతో ప్రజల్లో హైప్ క్రియేట్ చేయడం మీడియా, టీఆర్పీ, కొన్ని మీడియా అందరూ అనట్లేదు. దాంతో ప్రజల్లో యుద్ధం అయిపోవాలి, పాకిస్తాన్ ఇప్పటికేయాలి. యుద్ధం లాంగ్ టర్మ్. ఇప్పుడు యుద్ధం లేదంటే అమెరికా వియత్నాంలో యుద్ధం చేసింది, ఆఫ్ఘనిస్తాన్లో చేసింది, అబాసు పాలైంది, లక్షల కోట్లు నష్టమైంది, వేలాది మంది సైనికులు బలైనరు. మనం అలా చేయొద్దు. సైనికులు బలి కావద్దు. ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచానికి సంకేతం ఏంటంటే భారత్ యుద్ధం కోరుకోదు, భారత్ డెవలప్మెంట్ కోరుకుంటుంది. యుద్ధం అంటే ఓన్లీ షార్ట్ టర్మ్లో దాని రిజల్ట్ రావాలి తప్ప లాంగ్ టర్మ్ చేసి వచ్చే కంపెనీలకు, వచ్చే ఇన్వెస్ట్మెంట్కు బ్రేక్ పెట్టదు మోడీ గవర్నమెంట్. వాటిని ఆహ్వానిస్తుంది. ప్రపంచంలో అమెరికా, చైనా ఆయుధాల కన్నా భారత్ ఆయుధాలు బ్రహ్మోస్, అగ్ని అద్భుతమైనవి ఈ ఏదైతే సూపర్ ఓవర్ ఫైట్ జరిగిందో అందులో రుజువు చేసుకుంది. ఎయిర్ వార్ఫేర్లో మ్యాక్సిమం ఇండియన్ మేడ్ వెపన్స్ తోటి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన అటాక్, ఒక అద్భుతమైన ఆయుధాలను పరిచయం చేసి ఒక ఆదర్శవంతంగా మనం మధ్యన ఆపడం జరిగింది. ఇది కొత్త ప్రపంచం మొత్తం హర్షిస్తుంది. రాజకీయ పార్టీలు ఏవైనా రాజకీయాలు మాట్లాడుతారు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.